శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ, ఈరోజు అమ్మ మనకిచ్చే సందేశం ఏంటో తెలుసుకుందామండి. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుంది. సమస్యలు ఎవరంటే ఉండరు కదా! అంటే ప్రేమ పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ భద్రకాళి పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురుగారి పేరు వచ్చి మురళీ ఆనందరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 7057171356. ఇంకో నెంబర్ 9959841642. చాలా నమ్మకమైన గురుగారండి. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. మీరు కూడా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పను. మీకు ఎటువంటి సమస్యలున్నా స్త్రీ పురుష గుప్త సమస్యలు కూడా మన గురువు పరిష్కారం చూపిస్తారండి. నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో అయితే మీకు పరిష్కారం చూపిస్తారు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక దుర్గమ్మ ఈరోజు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. బిడ్డ, అనుకోని అదృష్టం నీ వద్దకు వస్తుంది. నీ దుర్గమ్మ నమ్మి ఇప్పుడే ఇది విను. ఇది నువ్వు ఆనందించే వార్త అవుతుంది తల్లి అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. ఈరోజు దుర్గమ్మ తన బిడ్డలకి ఒక అదృష్టం కలిసి వస్తుందని, నీ దుర్గమ్మపై నమ్మకంతో ఇప్పుడే ఈ వాకు వినమ్మా, తప్పకుండా నువ్వు ఆనందించే వార్త అవుతుందని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. మరి ఎలాంటి అదృష్టాన్ని దుర్గమ్మ తన బిడ్డలకు ప్రసాదించబోతూ ఉన్నారు, ఎలాంటి జీవితాన్ని దుర్గమ్మ తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారు, ఇవన్నీ కూడా ఆ తల్లి మాటల్లోని విని తెలుసుకుందాము. దుర్గమ్మ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. తల్లి, ఇన్ని కష్టాలు పడుతున్న నిన్ను చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందమ్మా. ఎంత ఓపిక బిడ్డ నీకు. గత కొన్ని సంవత్సరాలుగా నువ్వు నీ బంధం అలానే నీ కుటుంబం అంతా అనుభవిస్తున్న కష్టాలు అన్నీ నాకు తెలుస్తూనే కనిపిస్తూనే ఉన్నాయి. నువ్వు పడుతున్న ప్రతి బాధను కూడా నేను చూస్తూనే ఉన్నానమ్మా. నీ కుటుంబము, నీ కురిపిస్తున్న కన్నీళ్ళు అన్నీ కూడా నీ దుర్గమ్మ అన్నీ చూస్తూనే ఉంది. ఏంటి తల్లి, మీరు ఎందుకు ఏమాత్రం స్పందించలేదు అని అడుగుతూ ఉన్నావు కదా. చూడు తల్లి, నీ కర్మఫలాలు తీరందే నేను కూడా ఏం చేయలేను. నీ దుర్గమ్మని మన్నించగలవా తల్లి? అయినా సరే బిడ్డ, కష్టాలు వచ్చాయి కదా అని అలానే కూర్చుంటే సమయం అంతా వృధా అయిపోతుంది. కాబట్టి అన్నిటినీ ఎదిరించి ముందుకెళ్ళు. నీకు చెప్పాను కదా తల్లి, నీ కర్మఫలాలు తీరనని రోజులు నేను నీకు ఏమీ చేయలేనని. అది వాస్తవం. కానీ నీ కర్మఫలాలని ఎక్కువగా నేను అనుభవించగలను. నువ్వు ఎలాంటి కష్టాలనైతే తట్టుకోగలవో అవి మాత్రమే నీకు వస్తాయి. నా బిడ్డలు మోయలేనటువంటి పాపకర్మలు వారి దగ్గర నుంచి స్వయంగా నేనే తీసుకువేసుకుంటానమ్మా. వారి సంతోషం కోసం ఆనందంగా నేను అవి అనుభవిస్తాను. కానీ తల్లి, ఎంత గొప్ప కష్టాలు నువ్వు ఎదుర్కొంటావో అన్ని కర్మఫలాలు నీకు దూరం అవుతాయని గుర్తుంచుకో. ఒకదాని తర్వాత మరొకటి కష్టాలు ఎదురవుతూ ఉంటే నీకు మంచి రోజులు ప్రారంభం అవబోతున్నాయని అర్థం. సంతోషపడు తల్లి. ఇది సంతోషంగా ముందుకు వెళ్ళాల్సిన సమయం. ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే నీ దుర్గమ్మ ముందు అసలు అది చాలా చిన్నదైపోతుంది కదా. మరి నీకు నీ దుర్గమ్మ ఉండగా భయం ఎందుకు తల్లి? ఏ కష్టానికైనా ఏ సమస్యకైనా పరిష్కార మార్గం నేను చూపుతాను. అందుకే బిడ్డ, నువ్వు ఎప్పుడు కూడా అక్కడే ఆగిపోయి బాధపడుతూ కూర్చోవద్దు. దేన్నైనా సరే అన్నిటినీ ఎదిరించి ముందుకెళ్ళు. అప్పుడు అన్నీ మారతాయి తల్లి. గుర్తుపెట్టుకో బిడ్డ, నమ్మకం అనేది నీ మీద నువ్వు ఉంచుకుంటే అది నీకు కొండంత బలం అవుతుంది. ఒకవేళ అదే నమ్మకం ఇతరులపై పెట్టుకుంటే నీకు ఏమీ ఉండదు. ఎప్పుడు కూడా జరిగిన గతాన్నే తలుచుకొని కృంగిపోవద్దు తల్లి. ఆ గతాన్నే నీ బలంగా మార్చుకో. అప్పుడే విజయం సాధిస్తావు. అవసరం, అవకాశం, అవమానం, ఇవి మూడు కూడా నీకు ఎన్నో నేర్పుతాయి బిడ్డ. వాటిని జాగ్రత్తగా నేర్చుకో. ఇక నువ్వు ఇప్పుడు నీ ఒక్క కోరిక తీరడానికి ఆలస్యం ఎందుకు అవుతుందో దాని గురించి పూర్తిగా నీకు చెబుతానమ్మా. శ్రద్ధగా విను. ఈ కోరిక నువ్వు ఎన్నో రోజుల నుంచి నా దగ్గర ప్రార్థన పెడుతూనే ఉన్నావు. దానికోసం ఎదురు చూస్తూ ఉన్నావు. ఆ విషయం చెప్పడానికి
ఈరోజు నీ ముందుకు వచ్చాను తల్లి. జాగ్రత్తగా విను. చూడమ్మా, పసిపిల్లాడికి అన్నం ఎప్పుడు పెట్టాలో అమ్మకే బాగా తెలుసు. నిజమేనా? ఆలస్యంగా పిల్లలకు అన్నం పెట్టడానికి కారణం కూడా అదే తల్లికి తెలుస్తుంది. అలానే బిడ్డ, నీ దుర్గమ్మ కూడా నీకు నీ తల్లి స్థానంలో నిలబడి నీకు ఎప్పుడు ఏది కావాలో అందిస్తుంది. విలువైన వాటిని ఆ భగవంతుడు నీకు ఇచ్చే ముందు కాస్త ఆలస్యం చేస్తారు. ఎందుకో తెలుసా? దాన్ని పొందే అర్హత నీకు ఉందో లేదో తెలియాలి కాబట్టి. దాని విలువ, గొప్పతనం నీకు తెలియాలి కాబట్టి. ఇవి రెండు ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో వెంటనే నువ్వు కోరిన కోరిక వెంటనే నెరవేరుతుంది. ఒకవేళ దాని విలువ నీకు తెలియకుండా నేను ప్రసాదిస్తే దాన్ని నువ్వు ఎంత త్వరగా అంటే అంత త్వరగా కోల్పోగలవు. ఎందుకంటే దాని విలువ నీకు తెలియదు. బాధ్యతారహితంగా ప్రవర్తించడానికి అవకాశం ఉంటుందమ్మా. అందుకే అది నీ జీవితంలో ఎంత ముఖ్యమైందో నీకు తెలియజెప్పి ఆ తర్వాత నీ కోరిక తీరుస్తాను. బాధపడవద్దు. చూడు బిడ్డ, ఎవరైతే నువ్వు నాకు వద్దు, నాకు నువ్వు అనవసరం అనుకున్న వాళ్ళకి నీతోనే అత్యవసరం అనిపించేలా, నువ్వు లేకపోతే జీవితమే లేనట్లుగా అనిపించేలా చేస్తానమ్మా. ఆ కాలం అది దగ్గరలోనే ఉంది. కాస్త ఓపికగా ఉండు చాలు తల్లి. చూడమ్మా, ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోవద్దు. నీలో ఉన్న మంచితనం మరీ ఎక్కువైతే నీ వాళ్ళే నీకు శత్రులుగా గలరు. జాగ్రత్త. అవును కదా తల్లి? నిశ్చలంగా ఉన్న నీరు, ఒంటరిగా ఉన్న మనిషి, ఇవి రెండూ కూడా ఒకటే. ఒక్కసారి తాకి చూస్తే అప్పుడు తెలుస్తుంది. బిడ్డ, తన మదిలో ఎన్ని అలజడులు ఉన్నాయని, నువ్వు వెళ్ళే మార్గంలో దెబ్బలు తగులుతాయని బాధపడకు. ఎందుకో తెలుసా? నీకు ప్రతిదీ ఏం జరగాలో నీ తల్లికి తెలుసు. నీకేమేం జరుగుతుందో కూడా ఈ తల్లికి తెలుసు. ప్రతి ఒక్కడు కూడా ఈ తల్లి అంతా గమనిస్తూనే ఉంటుంది. ఎన్ని దెబ్బలు తినే నీకు మాత్రమే పట్టుదలతో నిలుస్తుంది. కానీ దానిని కొట్టే సుత్తి మాత్రం ఏదో ఒక మూలన పడి ఉంటుంది బిడ్డ. ఏ రాయి అయితే దెబ్బలకు ఓర్చుకుంటుందో అది భగవంతుడి రూపంలో గుడి లోపల వెలుస్తుంది. దెబ్బలకు ఓర్చుకునే రాయి బండరాయిలే మిగిలిపోతుంది. గుర్తుపెట్టుకో. కాబట్టి నువ్వు కూడా ఇతరులు నిన్ను కొట్టే దెబ్బలకు ప్రతి దెబ్బకు కూడా బలంగా తయారవు. అప్పుడు గెలుపు నీ సొంతం అవుతుందమ్మా. నువ్వు ప్రతి దెబ్బను కూడా ఓర్చుకొని, సహించుకొని, నువ్వెంత స్ట్రాంగ్గా నిలబడితే అంత గట్టిగా నీకు ఉంటుందన్నమాట. ఎవరైతే సమస్యలకు ఎదురెళ్తారో, ఎవరైతే కష్టాలను ధైర్యంగా ఎదురుతారో వారు 10 మందిలో గౌరవంగా నిలబడగలుగుతారు. 10 మందికి స్ఫూర్తిదాతలుగా నిలుస్తారు. పాపపుణ్యాలు నిర్ణయం చేసేది కాలం తల్లి. కాలానికి విపరీతమైన జ్ఞాపశక్తి ఉంటుంది. ఈ సన్నివేశాన్ని కూడా మర్చిపోవద్దమ్మా. కర్మ రూపంలో తిరిగి మళ్ళీ వారికే ఇచ్చేస్తుంది. అది కూడా వడ్డీతో సహా. మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు మాత్రమే తిరిగి వస్తుంది. నీకున్న శక్తులతో నీకు, నీ కుటుంబానికి కొండంత బలాన్ని ప్రసాదిస్తాను బిడ్డ. ఇకపై నువ్వు తాకిందల్లా బంగారమే అవుతుంది. నువ్వు, నీ కుటుంబం అంతా కూడా ఆనందంతో ప్రశాంతంగా మంచి స్థాయిలో ఉంటారు. ఇవన్నీ కూడా నీ మంచితనంలో జరుగుతాయి బిడ్డ. నువ్వు ఎప్పటి నుంచో నా దగ్గరకు అదే తల్లి నీ దగ్గరికి రావాలని నీ కోరిక కదా. కానీ నీ కోరిక తీరడం లేదు కదా బిడ్డ. ఎంత ప్రయత్నిస్తున్నా వెనకడుగు వేస్తూనే ఉన్నావు. అవునా? దిగులు పడకు. ఇక నువ్వు, నీ కుటుంబం అంతా కలిసి నన్ను దర్శించుకునే సమయం వచ్చేసింది. ఇక నీకు ఆనందమేగా తల్లి. ఇప్పటి వరకు బాధలను అనుభవించిన నువ్వు రెట్టింపు ఆనందాన్ని చూడబోతున్నావు బిడ్డ. ఇది కేవలము నా బిడ్డ కోసం నేను నీకు ఇస్తున్న బహుమతి. నీకు అన్నీ నేను చక్కబెడతానమ్మా. సమయానుగుణంగా అన్నీ నీకు చేరవేస్తాను. నువ్వు ఊహించినట్లుగానే అన్నీ నీకు సవ్యంగా జరుగుతాయి బిడ్డ. నాపై, నా మాటపై నమ్మకం ఉంచి ధైర్యంగా నిలబడు. నీ భారం అంతా నాపై వేయి తల్లి. అంతా నేను చూసుకుంటాను. నా ఆశీస్సులు ఎప్పుడు నీకు అందిస్తాను. సంతోషంగా ఉండు. నీ చెడు గుణాలను తప్పించే దారి నేను నీకు చూపుతాను. నువ్వు ఆ దారిలో నడువు. నీకు అంతా మంచి జరుగుతుంది. నీ గెలుపు నీ సొంతం అవుతుంది తల్లి. ప్రయత్నం చెయ్యి. నువ్వు శిఖరాలకు ఎదుగుతావమ్మా. నీకు తోడుగా నేనున్నాను బిడ్డ. వెనకడుగు వేయద్దు. నీ తల్లి మాట ప్రకారం నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది. నా ఆశీస్సులతో నువ్వు ఏదైతే చేరుకోవాలనుకుంటున్నావో ఆ లక్ష్యాన్ని యథేచ్ఛగా చేరుకుంటావు అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి. ఈరోజు దుర్గమ్మ నిజంగా తన బిడ్డలకు ఒక అదృష్టాన్ని ప్రసాదించింది. దుర్గమ్మ దీంట్లో కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పారు.
మీరు మరే మంచిగా ఉంటే, అమాయకంగా ఉంటే, అది ఏది ఎవరు చెప్పినా నమ్మేస్తూ ఉంటే, వాళ్ళే మీకు శత్రులు కాగలరు. ఏ విధంగా అంటే ఎవరైతే ఎక్కువగా నమ్మిస్తారో, ఎవరినైతే మనం ఎక్కువగా నమ్ముతామో వారి చేతిలోనే దారుణంగా మోసపోవాల్సొస్తుంది. వారినే మన శత్రులుగా మనం చేసుకోవాల్సొస్తుంది. అందుకే అతి మంచితనం ఎప్పటికీ ప్రమాదమే. మంచితనం ఒకటే కాదండి. అది ఏదైనా సరే అతిగా చేయటం అనేది జీవితంలో చాలా పెను ప్రమాదాలను తీసుకొస్తుంది. అదేవిధంగా ఈరోజు జాగ్రత్తగా దుర్గమ్మ తన బిడ్డలకు చెప్తున్నారు. దుర్గమ్మ మరొక విషయం చెప్పారండి. బిడ్డ, కర్మ అనేది చాలా శక్తివంతమైంది. ఈ కాలానికి జ్ఞాపశక్తి కూడా ఎక్కువే. నువ్వు ఏది చేసినా సరే అది గుర్తుపెట్టేసుకుంటుంది. అది కర్మఫలాల రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది. వడ్డీతో సహా అని అంటూ ఉన్నారండి. అంటే మనం మంచి పనులు చేస్తే మంచే తిరిగి వస్తుంది. ఒకవేళ చెడు పనులు చేస్తే చెడే తిరిగి వస్తుంది. దానికి రెండింతలై తిరిగి వస్తుందని చెప్తున్నారండి దుర్గమ్మ. అవి మనం తట్టుకోలేం. అందుకే దుర్గమ్మ తన బిడ్డలకి ఒక జాగ్రత్తతో పాటు ఒక హెచ్చరిక కూడా జారీ చేశారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి చెడు మనం కోరుకోకూడదు. అందరూ బాగుండాలి. ఒకవేళ వాళ్ళు మన కీడు కోరుకుంటే పోతే పోని, వాళ్ళ కర్మకు వాళ్ళే పోతారనుకోవాలి. మనం మాత్రం మన వల్ల వాళ్ళు ఎందుకు బాధపడాలనేటువంటి ఉద్దేశంతోనే ఉండాలి. ఇది చాలా కష్టం మానవ మాతృలకి. కానీ దుర్గమ్మ బిడ్డలుగా మనం దాన్ని ఖచ్చితంగా ప్రయత్నించుడాలండి. నా దుర్గమ్మ నాకు చెప్పింది నేను చేయాలని మనస్ఫూర్తిగా మనం నమ్మాలి. మన మనసు కూడా దుర్గమ్మ మారుస్తుంది. మన మనసులో మనం మారాలనేటువంటి దృఢ సంకల్పం ఉంటే చాలండి. మార్పు అనేది దుర్గమ్మే తీసుకొస్తారు. అదేవిధంగా దుర్గమ్మ ఎవరో తన బిడ్డలు తన దగ్గరికి రావాలని ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నారంటూ ఉన్నారు. కానీ ఏదో ఒక కారణం వల్ల, ఏదో ఒక అంతరాయం వల్ల వారి వారి ప్రయాణాన్ని నిలుపుదల చేసుకోవాల్సి వస్తూ ఉంటుందంట. ఆ బిడ్డలందరూ కూడా ఆహ్వానం పంపారండి. ఈరోజు దుర్గమ్మ ఈ సందేశంతో, బిడ్డ నువ్వు త్వరలో నా దర్శనం చేసుకుంటావమ్మా, నీతో పాటు నీ కుటుంబాన్ని కూడా నా దగ్గరకు తీసుకువస్తావు అని ఆ తల్లి దర్శనం చేసుకోమని రెట్టింపు సంతోషంతో ఇంటికి వెళ్తావమ్మా అని వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళవ తల్లి, నీ దోసిట నిండి సిరి సంపదలు నింపి నేను పంపిస్తాను. నీకు నీ కుటుంబానికి నీ తల్లి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని అమ్మ చెప్తున్నారండి. మరి తెలుసుదాకా నీ యొక్క అమ్మకు సందేశం. రేపు మరొక మంచి సందేశంతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.